రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దినదినం ఏ విధంగా క్షీణిస్తోంది, అమావాస్య దగ్గరకు వచ్చేటప్పుడు చంద్రుడు ఏ విధంగా క్షీణిస్తాడో ఈ రాష్ట్రంలో చంద్రుడు కూడా క్షీణిస్తున్నాడు. రోజు రోజుకు క్షీణిస్తున్నాడు. ఆ క్షీణ దశకు పరాకాష్ట నెల్లూరులో 5 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరడం. 3.5 సంవత్సరం పదవీకాలం ఉండగా తెలుగుదేశం పార్టీ 3.5 సంవత్సరం పదవీకాలం ఉండగా తెలుగుదేశం పార్టీని వీడి 5 మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ సమక్షంలోకి పోయి మా పార్టీలో చేరినారంటే తెలుగుదేశం పార్టీ పట్ల వాళ్ళకి ఎంత విముఖత చెంది ఉండాలా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పట్ల ఎంత అసంతృప్తి ఉండాలా. ఈ ప్రభుత్వము ఈ పార్టీ ప్రజలకు మభ్యపెట్టి మోసం చేసి గెలిపించుకుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేకపోతా ఉంది. ఈ ప్రజల్లోకి పోవాలంటే మాకు కూడా చిన్నతనమే, జగనే కరెక్టు, జగన్ నాయకత్వాన్ని సమర్థించడమే మనకు సమాజంలో ప్రజా జీవితంలో గౌరవం అని చెప్పి నమ్మిన ఆ 5 మంది కార్పొరేటర్లు నేరుగా జగన్ దగ్గర పోయి పార్టీలో చేరినారు. ఇది ఇంకా తెలుగుదేశం పార్టీ దినదినము క్షీణించడమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినదినం వృద్ధి చెందడమే. అందుకే ఈ రాష్ట్రంలో చంద్రునికి అమావాస్య నాటి చంద్రునిలాగానే ఈ చంద్రునికి కూడా క్షీణదశ ప్రారంభమైంది. ఇంకొక వైపు 10వ తారీఖు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపరించింది. ఉద్యోగస్తులకు 10వ తారీఖు వచ్చినా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీని అర్థం ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైపోయింది, చిన్నాభిన్నమైపోయింది. జిఎస్టీ జీరోకి వచ్చింది, మైనస్లోకి వచ్చింది జిఎస్టీ. అభివృద్ధి కార్యక్రమాలు సున్నాకు వచ్చినాయి, సంక్షేమ పథకాలు ఎగరగొట్టినాడు. ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్తా ఉన్నా, జరగబోయే 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు అయితే 1, 2 మీకు ఇచ్చినాడో రాసి పెట్టుకోండి ప్రజలారా. మళ్ళీ ఇది కాలజ్ఞానమే, బ్రహ్మంగారి జోషం ఉండేటి రాచమల్లు కాలజ్ఞానం. జరగబోయే 3 సంవత్సరాల్లో ఇప్పుడు ఇస్తా అంటే 1, 2 సంక్షేమ పథకాలలో కూడా విపరీతమైనటువంటి కోతలు ఉంటాయి. అంటే వృద్ధాప్య పెన్షన్ ఏమైతే ఇస్తున్నారో కొన్ని లక్షల మంది తీసేస్తారు. అమ్మఒడి ఇప్పుడు 50 లక్షలకి ఇస్తా అంటే ఇంకో 10 లక్షలు తగ్గిస్తారు. రైతు భరోసా ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారో ఇంకా కొన్ని లక్షలు తగ్గిస్తారు. కారణం డబ్బు ఇవ్వలేని దీనస్థితికి దిగజారిపోయి ప్రజలకు ఎగరగొట్టేదానికి రంగం సిద్ధం చేసుకునేదానికే ఇప్పటికే 1, 2 సార్లు చంద్రబాబు నాయుడు మెల్లిమెల్లిగా సంకేతాలు ఇస్తున్నాడు, కోతలు ఉంటాయి అని సంకేతాలు ఇస్తున్నాడు. అందులో భాగమే ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా మళ్ళా పెంచబోతున్నాడు ఏప్రిల్ నుంచి. ఒకవైపు మీకు ఆర్థిక భారం పన్నుల రూపంలోనూ కరెంటు బిల్లుల రూపంలోనూ జరుగుతుంటుంది, మరొక వైపు సంక్షేమ పథకాల కోతలు జరుగుతూనే ఉంటాయి, మరొక వైపు అభివృద్ధి శూన్యమై ఉంటుంది. ఈ క్రమంలో చంద్రుడు క్షీణిస్తాడు, జగన్మోహనుని మాయ మళ్ళీ పనిచేస్తుంది. సెలవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.